టైటిల్ అయితే చూసారు కదండి. వర్క్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది జాబ్. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. అంతేకాదండి, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ జాబ్ని అసలు మిస్ అవ్వకండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే, కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ మీకు మెయిల్ చేస్తారండి వాళ్ళ క్వైరీస్ అనేవి. ఆ క్వైరీస్ని మీరు టైం టు టైం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందండి. చేయాల్సిన వర్క్ అయితే ఇదే అండి. అయితే చూసారు కదండి, కస్టమర్ సక్సెస్ ఇంటర్న్ అని హైబ్రిడ్గా చేసుకోవచ్చు మీరు వర్క్. వాళ్ళ కంపెనీ లొకేషన్ వచ్చేసి చూడండి హర్యానా అని. మీరు చేసే వర్క్ ఏంటంటే కస్టమర్ సక్సెస్ అండి. జాబ్ డీటెయిల్స్ చూసుకుందాం చూడండి. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ మోటివేటెడ్ అండ్ ఎంథూసియాస్టిక్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఇంటర్న్ టు జాయిన్ అవర్ టీమ్ అండి ఎట్ ఇన్ఫీడో. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు చూడండి. లొకేషన్ చూసుకోవచ్చు, కంపెనీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి మార్చుకోవచ్చండి. డ్యూరేషన్ చూడొచ్చు 6 months అండి. పొటెన్షియల్లీ ఫర్ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండి. మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఉంటుంది జాబ్ వచ్చేసి. వాట్ విల్ యూ బీ డూయింగ్ అని అంటున్నారు చూడండి. అసిస్ట్ కస్టమర్స్ విత్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఇయా మెయిల్ అండ్ వీడియో కాల్స్ అండి. మీరు వర్క్ ఏం చేయాలి అంటే మీకు మెయిల్స్ పంపించాల్సి ఉంటుంది కస్టమర్స్కి. ప్రొవైడ్ టైమ్లీ అండ్ అక్యురేట్ రెస్పాన్స్ టు కస్టమర్ క్వైరీస్ అండి. కస్టమర్స్కి ఉన్న డౌట్స్ అనేవి మీరు వెంటనే సాల్వ్ చేస్తూ ఉండాలండి. కొలాబరేట్ విత్ ద కస్టమర్ సక్సెస్ టీమ్ టు రీసాల్వ్ ఇష్యూ ఎఫెక్టివ్లీ అండి. ఇంకా డాక్యుమెంట్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ సొల్యూషన్స్ ఇన్ ద సిస్టమ్ అండి. ఇంకా హెల్ప్ ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ SLA బై డెలివరింగ్ ఎక్స్పెన్షియల్ సర్వీస్ అండి. హూ విల్ యూ వర్క్ విత్ అని అడుగుతున్నారు చూడండి. వాళ్ళ టీం పేర్లు ఇవి. జాబ్ డిస్క్రిప్షన్ రిక్వైర్మెంట్స్ చూడొచ్చు మీరు. మీ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వర్బల్ అండి. కస్టమర్ ఫస్ట్ యాటిట్యూడ్ అండ్ విల్లింగ్నెస్ టు గో ద ఎక్స్ట్రా మైల్ అండి. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్ అండ్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్ అండి. మీకు మల్టిపుల్ టాస్క్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలండి. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలండి మీకు. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ యూ అప్లై అని అంటున్నారు చూడండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. స్టెప్ 1 చూడొచ్చు. ఇన్ 15 to 20 days ఇఫ్ యువర్ అప్లికేషన్ షైన్స్ అండ్ అలైన్ విత్ అవర్ క్రిటేరియా. అంటే మీ అప్లికేషన్ మీ రిస్యూమ్ అనేది వాళ్ళకి క్లియర్గా నచ్చి మీరు జాయిన్ అయితే కనుక ఇవి చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు చూడండి. ట్రైనింగ్ అనేది వాళ్ళే ఇస్తారు మీకు. ఇఫ్ యువర్ వైబ్ అలైన్ ఆఫ్టర్ మీటింగ్ ద హైరింగ్ టీమ్ యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు చాట్ విత్ ద ఫౌండర్స్ అండి. మీ ట్రైనింగ్లో కూడా మీరు పాస్ అయిన తర్వాత మీరు ఫౌండర్స్తో చాట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ మాన్యువల్లీ ఎంజాయ్ ద కన్వర్జేషన్ వీ విల్ సెలబ్రేట్ విత్ విర్చువల్ హై ఫైవ్ అండ్ అవుట్లైన్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ యూ టు జాయిన్ అస్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. అప్లై మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ మీ డీటెయిల్స్ అనేవి మాన్యువల్గా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టుకొని ఉంటారు కదా, ఆ ప్రొఫైల్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఇండీడ్లో మీకు ప్రొఫైల్ ఉన్నా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుందండి. మొత్తానికి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తాయండి. అక్కడ ఒకటి నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, ఇంకోటి అప్లికేషన్ లింక్ ఉంటుంది. బ్లూ కలర్లో హైలైట్ అవుతాయండి అవి. మీకు అప్లై లింక్ కావాలంటే అప్లై లింక్ మీద క్లిక్ చేసి, నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా అప్లై చేసుకుందాం చూడండి. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫిల్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ బిలో అని అంటున్నారు చూడండి. ఫుల్ నేమ్ అంటే మీ ఫుల్ నేమ్ ఉంటుంది కదా, మీ ఇంటి పేరుతో సహా ఇచ్చేయండి. ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా ఇస్తే కనుక మీకు అప్డేట్స్ అన్నీ ఈమెయిల్లో వస్తుంటాయి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ అంటే మీ వాట్సాప్కి మీ మొబైల్ నెంబరు రెండు ఒకటే ఉండాలండి. వాట్సాప్ నెంబర్ వేరు, మీ నెంబర్ వేరు ఉండకూడదండి. రిస్యూమ్ ఆర్ CV డాక్యుమెంట్లు పెట్టుకొని ఉంటారు కదా మీరు PDF ఫైల్లో, కానీ ఆ ఫైల్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసేయండి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్, ప్లీజ్ ఫిల్ ఇన్ అడిషనల్ క్వశ్చన్స్ అండి. అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఫిల్ చేసుకోండి. ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఇంటర్న్షిప్ ఫర్ 6 months అని అంటున్నారు. ఎస్ పెట్టుకోండి ఇక్కడ.
ప్లీజ్ షేర్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటున్నారు. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ పెట్టుకొని ఉంటారు కదా, ఆ లింక్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఏ షార్ట్ సెల్ఫీ వీడియో అబౌట్ యువర్ సెల్ఫ్ వుడ్ హెల్ప్ అస్ గెట్ బ్యాక్ టు యూ 3x ఫాస్టర్ అండి. ఇక్కడ మీ గురించి మీరు ఒక వీడియో అనేది ఇక్కడ పెట్టిస్తే మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుందండి రెస్పాన్స్ అనేది. ఇక్కడ చూడండి, ఆల్ ఫీల్డ్స్ మార్క్డ్ విత్ స్టార్ మార్క్లో పెట్టినవన్నీ మీరు కరెక్ట్గా ఫిల్ చేశారా అని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్లో మీరు కంగ్రాచులేషన్స్ అప్లై చేసుకున్నందుకు చెప్తారు. తర్వాత మీకు మీ రిజ్యూమ్ అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అని వస్తుందండి, మెయిల్ ఇన్విటేషన్ వస్తుంది ఇంటర్వ్యూకి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను.